హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మసాలా వంకాయ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. మసాలా వంకాయ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 1 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోనే 1/2 కప్ గసాలను కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన పల్లీలను ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న గసాలు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా మనం వేయించిన ఉల్లిపాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మసాలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం వంకాయలను పైన చెక్కు తీసి కింది వైపు 4 మూలలు కట్ చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని వంకాయలు అయితే కావాలో అన్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకు వంకాయలు చేదక్కకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న మసాలాను 4 మూలలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కాక 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం మసాలాలు పెట్టుకున్న వంకాయలను కాసేపు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కాస్త నూనెలో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం 2 టమాటాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంది వేసుకోవాలి. అలాగే మనకు మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని అంతా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా మొత్తం కలిసిపోయాక ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయి మూత తెరిచి చూస్తే మన మసాలా వంకాయ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మసాలా వంకాయని మనం బగారా రైస్తో తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చూస్తూనే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మసాలా వంకాయని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.